నంబర్ సిస్టమ్ టాపిక్ని డిస్కస్ చేద్దాము. తెలుగులో సంఖ్యా వ్యవస్థ. వాట్ ఈజ్ ఎ నెంబర్ సిస్టమ్? సంఖ్యా వ్యవస్థ అంటే ఏంది? ఎ సిస్టమ్ ఫర్ రిప్రజెంటింగ్ అండ్ వర్కింగ్ విత్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ నంబర్ సిస్టమ్. సంఖ్యలను చూపించడానికి, లెక్కించడానికి వాడే పద్ధతిని నంబర్ సిస్టమ్ అంటాం. నంబర్ సిస్టంలో ఇంపార్టెంట్ టాపిక్స్: టైప్స్ ఆఫ్ నెంబర్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, డివిజిబిలిటీ రూల్స్, సంఖ్యల రకాలు, గసాబా, కసాగు, భాజనీయ సూత్రాలు. ఎగ్జాంపుల్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ ఈజ్ ఫండమెంటల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ రేషియోస్ అండ్ పర్సంటేజ్. నంబర్ సిస్టమ్స్ బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి కాబట్టి నంబర్ సిస్టమ్స్ ఆన్సర్. కౌంటింగ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 అప్ టు ఇన్ఫినిటీని కౌంటింగ్ నెంబర్స్ అంటాం. నేచురల్ నెంబర్స్ అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ స్టార్ట్ ఫ్రమ్ 1. లెక్కింపు కోసం ఉపయోగించే సంఖ్యలు 1 నుంచి ప్రారంభమైతే వాటిని నేచురల్ నెంబర్స్ అంటాం. ఆ నేచురల్ నెంబర్స్కి 0 కలిపితే దానిని హోల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్ని సంపూర్ణ సంఖ్యలు అని కూడా అంటారు. నేచురల్ నెంబర్స్ని సహజ సంఖ్యలు అంటాం. ఎగ్జాంపుల్: వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ అండ్ ది స్మాలెస్ట్ హోల్ నెంబర్? స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఏది? 1. స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 0, 1. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంటీజర్స్. హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ని కూడా కలిపితే వాటిని ఇంటీజర్స్ అంటాం. -∞ to ∞. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. వీటన్నిటిని ఇంటీజర్స్ అంటాం. ఎగ్జాంపుల్: విచ్ నెంబర్ ఈజ్ గ్రేటర్, -15 ఆర్ -5? -15 లేదా -5 వాటిల్లో ఏది పెద్దది? -5 పెద్దది, ఎందుకంటే ఇవి నెగిటివ్ నెంబర్స్ కాబట్టి. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. భిన్న సంఖ్యలు, అభిన్న సంఖ్యలు. ఏ నెంబర్ని అయితే p/q ఫామ్లో రాయగలిగి ఆ తర్వాత q ≠ 0 అయితే దాన్ని రేషనల్ నెంబర్ లేదా భిన్న సంఖ్యలు అంటాము. ఆ నెంబరు నాన్ రిపీటింగ్ అయితే దాన్ని రేషనల్ నెంబర్. ఏంటివి? దశాంశం ముగియదు, పునరావృతం కాదు, అటు సంఖ్యల్ని అభిన్న సంఖ్యలు అంటాం. √2, π ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్? 22/7, 3.14, π 0.5. π ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ రియల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నిటినీ రియల్ నెంబర్స్ అంటాము. వాస్తవ సంఖ్యలు. ఎగ్జాంపుల్: ఈజ్ ది 7 ఏ నేచురల్, హోల్, ఇంటీజర్, రేషనల్ అండ్ రియల్ నెంబర్? ఎస్, ఇట్ బిలాంగ్స్ టు ఆల్ దీస్ సెట్స్. 7 నేచురల్ నెంబర్ అనొచ్చు, హోల్ నెంబర్ అనొచ్చు, ఇంటీజర్ అనొచ్చు, రేషనల్ నెంబర్ అనొచ్చు, కాబట్టి రియల్ నెంబర్ అని కూడా అనొచ్చు. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. సమసంఖ్యలు, బేసి సంఖ్యలు. ఎనీ ఇంటీజర్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్. ఎనీ ఇంటీజర్ నాట్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఆడ్ నెంబర్. 2తో భాగించబడితే సమసంఖ్య అంటాం. 2తో భాగించబడకపోతే బేసి సంఖ్య అంటాం. సమసంఖ్యకి ఉదాహరణలు 2, 4, 6, 8, 10, 12 అట్లా. బేసి సంఖ్యలకి ఉదాహరణలు 1, 3, 5, 7 అట్లా. వాటి ప్రాపర్టీస్ చూస్తే 2 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెన్ నెంబరే. ఒక ఆడ్ నెంబర్ని ఒక ఈవెన్ నెంబర్ని యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది. అంటే 2 సమసంఖ్యల్ని కూడితే సమసంఖ్య, 2 బేసి సంఖ్యల్ని కూడితే ఒక బేసి సంఖ్య, సమసంఖ్య బేసి సంఖ్యను కూడితే బేసి సంఖ్య వస్తుంది. ఎగ్జాంపుల్ చూసినామంటే x అండ్ y అనేటివి 2 ఆడ్ నెంబర్స్, వాటిని సమ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 + 5 తీసుకోండి, అవి 2 బేసి సంఖ్యలే, కానీ రిజల్ట్ 8 వచ్చింది. 8 అనేది ఈవెన్ నెంబర్, అంటే సమసంఖ్య. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు.
ప్రైమ్ నెంబర్స్ అని దేనంటాము? A number is said to be prime number if it has only two factors, exactly two factors, one and itself, then it is a prime number. కేవలం 2 కారణాంకాలు ఉంటాయి, ఒకటి మరియు అదే సంఖ్య, దాన్ని ప్రధాన సంఖ్య అంటాము. ఒకటి ప్రధాన సంఖ్య కాదు, 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. అంటే 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకే. కాంపోజిట్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు. If a number has more than 2 factors, then the number is said to be composite number. Example 4, 6, 8, 9, 10. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. ఉదాహరణ 4, 6, 8, 9. ఓకే. ప్రైమ్ నెంబర్స్కి కాంపోజిట్ నెంబర్స్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. 7 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఎందుకు? దానికి 1, 7 మాత్రమే ఫ్యాక్టర్స్. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 7 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. కాంపోజిట్ నెంబర్కి ఎగ్జాంపుల్ 6. 6కి ఫ్యాక్టర్స్ ఏవి? 1, 2, 3, 6. అంటే 6కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 6 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఎగ్జాంపుల్ చూస్తే, వాట్ ఈజ్ ద ఫస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్? 3 ఈజ్ ద ఫస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ ద ఫస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకేనా? కోప్రైమ్ నెంబర్స్, సహ ప్రధాన సంఖ్యలు. 2 numbers are coprime if their highest common factor is 1. 2 సంఖ్యల గసాబా 1 అయితే అవి సహ ప్రధాన సంఖ్యలు. ఉదాహరణ చూసుకుంటే 8, 15, 9, 20. 8కి 15కి కామన్ ఫ్యాక్టరు 1 కాబట్టి అవి కోప్రైమ్ నెంబర్స్. HCF and LCM, highest common factor గసాబా, ది లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 2 or more numbers. ఇచ్చిన సంఖ్యలను భాగించే అతిపెద్ద సంఖ్యని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ కసాగు, ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 2 or more numbers ఈజ్ నోన్ యాజ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇచ్చిన సంఖ్యలతో భాగించబడే అతి చిన్న సంఖ్యని కసాగు అంటాము. ఇక్కడ ఒక ముఖ్యమైన సూత్రం చూసుకుంటే, 2 నెంబర్లు ఇచ్చి ఆ 2 నెంబర్లకి హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇస్తే ఆ 2 నెంబర్ల ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనమాట. అంటే 2 సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్స్ టు వాటి గసాబా ఇంటూ కసాగు. ఎగ్జాంపుల్ చూసుకుందాము. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 11 and their LCM is 693. If one number is 77, find the other. హెచ్సిఎఫ్ ఇచ్చినాడు, ఎల్సిఎం ఇచ్చినాడు 2 నెంబర్లకి. ఆ 2 నెంబర్లు ఒక నెంబర్ కూడా ఇచ్చినాడు. మనకు పైన ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఆ 2 నెంబర్లు ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. కాబట్టి హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై ఒక నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు అదర్ నెంబర్ వస్తుంది. అదర్ నెంబర్ 99. డివిజిబిలిటీ రూల్స్. డివిజిబుల్ బై 2. ఒక నెంబర్ 2తో డివిజిబుల్ కావాలి అంటే రూల్స్, ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఈవెన్ అయి ఉండాలి. అంటే చివరి అంకె సరి సంఖ్య అయితే ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ బై 3 రూల్. ఒక నెంబరు 3తో డివిజిబుల్ కావాలి అంటే రూల్ ఏది? సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే ఆ నెంబర్లోని అంకెల మొత్తం 3తో భాగించబడితే ఆ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబుల్ బై 5 రూల్. ఒక నెంబర్ 5తో డివిజిబుల్ కావాలంటే రూల్ ఏంది? లాస్ట్ డిజిట్ 0 లేదా 5 ఉండాలి. అంటే చివరి అంక 0 లేదా 5 ఉంటే ఆ నెంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ బై 9 రూల్. 9తో ఒక నెంబర్ డివిజిబుల్ అవుతుంది కాదంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. అంటే అంకెల మొత్తం 9తో భాగించగలిగితే ఆ నెంబర్ 9తో డివైడ్ అవుతుంది. డివిజిబుల్ బై 10 రూల్ ఏంది? లాస్ట్ డిజిట్ 0 అయితే, అంటే చివరి అంక 0 అయితే ఆ నెంబరు 10తో డివిజిబుల్ అవుతుంది.
ఎగ్జాంపుల్ చూసినట్లయితే 15,282 డివిజిబుల్ బై 9. ఒక నంబర్ 9తో డివైడ్ కావాలంటే అంకెల మొత్తం 9తో భాగించగలగాలి. సో అంకెల మొత్తం ఎంత? 1 + 5 + 2 + 8 + 2 అంటే 18. 18 9తో డివిజిబుల్ అవుతుందా కదా? అవుతుంది. 18/9 2 వస్తుంది ఆన్సర్. సో డివిజిబుల్. సో ఇచ్చిన నెంబర్ కూడా డివిజిబుల్ బై 9. ఫైనల్ టాపిక్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ లేదా ముఖ విలువ, ప్లేస్ వాల్యూ లేదా స్థాన విలువ. ఫేస్ వాల్యూ అంటే ది యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఫేస్ వాల్యూ. అంకె యొక్క నిజమైన విలువని ముఖ విలువ అంటాం. ప్లేస్ వాల్యూ అంటే ది వాల్యూ ఆఫ్ ద డిజిట్ బేస్డ్ ఆన్ ఇట్స్ పొజిషన్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. దాని స్థానాన్ని బట్టి అంకె విలువ. 1, 10, 100. ఒక ఎగ్జాంపుల్ చూస్తే 7,842 ఆ నెంబర్ని తీసుకుందాం. దాంట్లో 8 యొక్క ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ కనుక్కుందాం. 8 ఫేస్ వాల్యూ అంటే అంకె యొక్క నిజమైన విలువ అంటే 8. అదే 8 యొక్క ప్లేస్ వాల్యూ, స్థాన విలువ అంటే దాని స్థానాన్ని బట్టి అంకె విలువ. 8 ఏ స్థానంలో ఉంది? 1s, 10s, 100s? 100s ప్లేస్లో ఉంది. సో 8 × 100. 8 యొక్క ప్లేస్ వాల్యూ 800. ఓకే, ఇప్పటివరకు మనం ఏం చూసుకున్నాం? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్, రేషనల్, ఇర్రేషనల్, రియల్ నెంబర్స్ చూసుకున్నాం. సహజ సంఖ్య, సంపూర్ణ సంఖ్య, పూర్ణాంకాలు, భిన్న, వాస్తవ సంఖ్య. అట్లనే నెక్స్ట్ టాపిక్ ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, తర్వాత హెచ్సిఎఫ్, ఎల్సిఎం, డివిజిబిలిటీ రూల్స్. ఇప్పుడు థియరీ అయిపోయింది. క్వశ్చన్స్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ చేద్దాం.